నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి డయాబెటీస్, అలాగే నరాలకి సంబంధించిన సమస్యలు. వీటికి సంబంధించి ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ వినోదిత గారు. హలో డాక్టర్. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో చాలా మందికి డయాబెటీస్ ఏజ్తో సంబంధం లేకుండా చాలా మందిలో చూస్తున్నాం. సో రీజన్ ఏమై ఉండొచ్చు డాక్టర్? సో మెయిన్గా డయాబెటీస్ దేనివల్ల వస్తుంది, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది నేను క్లియర్గా చెప్తాను. సో మెయిన్గా మనకి డయాబెటీస్ రావడానికి గల కారణం ఏంటంటే, మన బాడీలో ఏదైతే ఎక్సెస్ గ్లూకోజ్ అనేది ఉంటుందో అది బ్రేక్ డౌన్ అవ్వకుండా అలానే స్టోర్ అయిపోయి ఉండటం మూలన మనకి ఈ డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది తగ్గించుకోవడానికి మనకి డిఫరెంట్ హార్మోన్స్ అనేవి బాడీలో రిలీజ్ అవుతాయి. ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ మనకి బాడీలో రిలీజ్ అవుతుంది అనమాట. సో ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి నుంచి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఇన్సులిన్ పని ఏంటంటే, నార్మల్గా మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ని కరెక్ట్గా ఎనర్జీ కిందకి బ్రేక్ డౌన్ చేసి ఏదైతే గ్లూకోజ్ లెవెల్స్ అయితే స్పైకప్ అయ్యాయో ఈ ఇన్సులిన్ అనేది తగ్గిస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఎనర్జీ అనేది బ్రేక్ డౌన్ అయ్యి ప్రతి ఒక్క ఆర్గన్కి కరెక్ట్గా సప్లై చేస్తూ ఉంటుంది. సో ఇది కానీ నార్మల్గా మనకి ప్రొసీజర్ నడుస్తూ ఉన్నట్లయితే మనకి ఎటువంటి సమస్య అనేది రాదు. అలా కాకుండా ఒకవేళ మనకి బాడీకి అవసరానికి మించి మనం ఫుడ్ కానీ కన్జ్యూమ్ చేసినట్లయితే యూజువల్గా మనకి ఏమవుతుందంటే ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బాడీలో ఎక్కువ అవుతాయి అన్నమాట. ఎంతైతే ఇన్సులిన్ అయితే రిలీజ్ అవ్వాల్సి ఉంటుందో అంత ఇన్సులిన్ రిలీజ్ అయినప్పటికీ మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బాడీలో చాలా హై లెవెల్లో ఉండటం మూలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్స్కి వస్తాము. సో వన్స్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్కి వచ్చిన తర్వాత కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల వరకు అది మెయింటైన్ చేయగలరు. ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే డయాబెటీస్ టైప్ 2 కిందకి కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి బాడీలో ఉన్నదానికంటే షుగర్ లెవెల్స్ హైలో ఉండటం మూలన మనకి ఈ కండిషన్ని డయాబెటీస్ అని పరిగణిస్తాము. ఇందులో మనకి డయాబెటీస్లో 4 కేటగిరీస్ ఉంటాయి. ప్రీ డయాబెటీస్, డయాబెటీస్ టైప్ 1, డయాబెటీస్ టైప్ 2 అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అని 4 రకాలు ఉంటాయి అన్నమాట. సో ప్రీ డయాబెటీస్ అంటే మనకి ఇంకా కంప్లీట్గా డయాబెటిక్ స్టేజ్లోకి ల్యాండప్ అవ్వలేదు, బట్ దెన్ ద లెవెల్స్, ఇందాక మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆ కండిషన్లో కానీ మన బాడీ ఉన్నట్లయితే మనకి A1C లెవెల్స్ అంటే HbA1c అనే ఒక టెస్ట్ ఉంటుంది. యూజువల్గా అదేంటంటే 3 months మన బాడీలో షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది క్యాల్కులేట్ చేసే టెస్ట్ అనమాట. సో యావరేజ్ గ్లూకోజ్ ఎంత ఉంది ఆ 3 నెలలకి అనేది కన్సిడర్ చేసినప్పుడు 5.7 కంటే ఎక్కువగా ఉంది, 6.5 లోపల్లో ఉంది అని అంటే దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనమాట. సో ఈ ప్రీ డయాబెటిస్ నుంచి మనము రివర్స్ బ్యాక్ తొందరగా అవ్వచ్చు. సో ఈ కండిషన్ని కూడా మనం రివర్స్ చేసుకోలేదు అంటే ఫర్దర్గా మనము డయాబెటీస్ టైప్ 2 స్టేజ్కి ల్యాండప్ అవుతాము. ఇలానే మనకి టైప్ 1 డయాబెటీస్ అనేది ఉంటుంది. సో ఈ టైప్ 1లో యూజువల్గా ఇది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాము. అంటే మనకి ఇన్సులిన్ బయట నుంచి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అది ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది చాలా కాంప్లికేటెడ్ స్టేజ్. సో ఇదే కాకుండా మనకి టైప్ 2 డయాబెటీస్ అనేది ఉంటుంది. ఈ టైప్ 2 డయాబెటీస్లో మనకేంటంటే ఇన్సులిన్ ఇండిపెండెంట్ అనమాట. అంటే మనకి ఇన్సులిన్ బయట నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ అ టోటలీ లైఫ్ స్టైల్ డిజార్డర్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రతి ఒక్క ఇంట్లో అట్లీస్ట్ 1 person ఈస్ హ్యావింగ్ డయాబెటీస్. సో అది మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ డయాబెటీస్ కానీ వచ్చినట్లయితే దాన్ని టైప్ 2 డయాబెటీస్ కిందకి కన్సిడర్ చేస్తాము. అండ్ ఈ టైప్ 2 డయాబెటీస్లో మనకేంటంటే మెయిన్గా లైఫ్ స్టైల్ డిజార్డర్ అనమాట. మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ రావటము అండ్ దాంతోపాటు బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అనేవి చాలా హైలో ఉండటం మూలన ఇది మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీంతో పాటు మనకి జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీ స్టేజ్లో మనకి డయాబెటీస్ కానీ వచ్చింది అని అంటే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటాము. సో ఇలా మనకి 4 కేటగిరీస్ ఉంటాయి డయాబెటీస్లో. రైట్ డాక్టర్. అంటే డయాబెటీస్కి టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 ఏది మనకి క్రిటికల్ కండిషన్ అని చెప్పొచ్చు డాక్టర్? సో టైప్ 1 డయాబెటీస్ అనేది చాలా కాంప్లికేటెడ్. బికాస్ టైప్ 1లో ఏంటంటే ఇన్సులిన్ కానీ బయట నుంచి మనము ఇవ్వకపోతే ఆ పర్సన్కి మనకి కిడ్నీకి కానీ, లివర్కి కానీ, బ్రెయిన్కి కానీ డైరెక్ట్గా ఆ షుగర్ లెవెల్స్ అనేవి ఇంపాక్ట్ చేస్తాయి అండ్ షాక్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇలా వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఆ పర్సన్ డెత్ కి కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో
ఈ స్టేజెస్ ఏంటంటే మనము ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ స్టేజ్. ఎందుకు అనంటే ఇన్సులిన్ లెవెల్స్ అంటే మనం ఎవ్రీ 1 మంత్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి కొంతమందిలో ఎవ్రీ డే కూడా గ్లూకోజ్ లెవెల్స్ అనేవి చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈవెన్ యూజువలీ ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో పుట్టిన వెంటనే ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రీక్వెంట్ యూరినేషన్ కానీ, ఎంత తిన్నా కూడా వెయిట్ పెరగకపోవటము, ఎక్కువగా స్వెట్టింగ్ రావటము, అండ్ మనకి ఎక్కువగా ఆకలేయటము, తిన్నాక కూడా ఆకలి అనేది తరగకపోవడం, ఇంకా ఎక్కువగా తినడం, దాంతోపాటు వెయిట్ పెరగకపోవటం అన్నమాట. సో ఇది మెయిన్గా దీనిలో ఉన్న సిమ్టమ్స్. సో ఇది మనం యూజువల్గా చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ కండిషన్ యూజువల్గా ఇన్సులిన్ ఇస్తేనే తగ్గుతుంది. యూజువల్గా హోమియోలో దీని చికిత్స ఎలా ఉంటుంది అని అంటే, ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఏదైతే ఉందో అది ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయకపోవడము, ఆర్ ఆ గ్లాండ్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వకపోవటం మూలాన కూడా ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్గా మన మెడిసిన్స్ ఎట్లా యాక్ట్ అవుతాయంటే, ఆ గ్లాండ్ ఏదైతే ఉందో దాన్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేసేలాగా చేస్తుంది. అండ్ ఒకవేళ గ్లాండ్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే ఆ గ్లాండ్ని కూడా కొంచెం స్టిమ్యులేట్ చేసి గ్లాండ్ టోటల్గా డెవలప్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట హోమియోపతి మెడిసిన్. సో యూజువల్గా అలా ట్రీట్మెంట్ అనేది నడుస్తుంది కాబట్టి మనకి ఈ ప్రాబ్లం అనేది రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే కాకుండా ఒకవేళ ఆ పర్సన్కి లెవెల్స్ హైలో ఉన్నాయి అని అంటే ఈవెన్ ఇన్సులిన్ వాడుతూ కూడా మన మెడిసిన్స్ అనేవి వాడచ్చు. అండ్ ఈ టైప్ 1 డయాబెటీస్ కాంప్లికేషన్స్లో ఇందాక చెప్పినట్లు కిడ్నీ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు, లివర్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు, ఐ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు, అండ్ డైరెక్ట్ బ్రెయిన్కి కూడా ఇంపాక్ట్ చేయొచ్చు. అండ్ డాక్టర్, చాలా మందిలో ఈ డయాబెటీస్ చూస్తున్నప్పుడు చాలా కామన్గా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. అందరిలో ఉంటుంది కదా అన్నట్టు చాలా లైట్ తీసుకుంటున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే అంత అవేర్నెస్ ఉండట్లేదా, అంత సీరియస్నెస్ లేదా డయాబెటీస్ అంటే? కామన్గా అందరిలో చూస్తున్నారు అన్న ఇదా? సో మెయిన్గా ఎవ్రీ హౌస్ హోల్డ్లో అట్లీస్ట్ ఇద్దరికన్నా డయాబెటీస్ అనేది ఉంది. సో పేరెంట్స్కి ఉంది, నాకు కూడా 100% వస్తుంది అనే ధీమాలో ఉంటారు. సో వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 3 చిల్డ్రన్ ఉన్నారు అని అంటే ఫస్ట్ పర్సన్కి డయాబెటీస్ వచ్చింది, మిగతా ఇద్దరికి రావట్లేదు. అంటే ఈ ఇద్దరికి రావట్లేదు, ఓన్లీ దిస్ పర్సన్ ఈస్ గెటింగ్ అని అంటే, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళకి వచ్చే ఛాన్సెస్ లేదు. సో హెరిడిటరీ వల్ల నాకు వచ్చేస్తుంది 100% అనేది అపోహ. సో దాన్ని మనము ఫస్ట్ ఆ మైండ్ సెట్ అనేది కంప్లీట్గా స్టాప్ చేసి, ఫస్ట్ మీరు ఎటువంటి లైఫ్ స్టైల్ లో పాటిస్తున్నారు, ఎక్కువగా స్లీప్ కరెక్ట్గా ఉందా, లేదంటే స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఆన్ ఎ డైలీ బేసిస్ అట్లీస్ట్ మనము 1 అవర్ ఎక్సర్సైజర్స్ అనేది చెయ్యాలి. ఒకవేళ అది లేకపోతే మనకేంటంటే కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ అవ్వటము, ఎక్కువగా స్ట్రెస్ ఈటింగ్ అనేది చేయటము, అండ్ దీంతోపాటు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటబాలిక్ డిజార్డర్స్ రావచ్చు. సో ఇలా మనకి ఇటువంటి డిసీజెస్ ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్గా ఆ టైంలో మీకు ఇంటర్నల్గా ఎటువంటి సమస్య ఉందనేది క్లియర్గా చెప్తే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది వాడుతూ మీకు డయాబెటీస్ అనేది రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఆ లెవెల్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఒక మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది కదా, ఆ మెడిసిన్ లైఫ్ లాంగ్ మనము తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు కదా అనే ఒక అపోహతోటి మాత్రం ఉండద్దు. ఇట్ ఈస్ అ రివర్సబుల్ డిసీజ్. సో మీరు దాన్ని లైట్గా తీసుకోకుండా కన్సిడర్ చేసి ఒకసారి కన్సల్ట్ అయితే మీకు దాన్ని ఎట్లా రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు, ఎట్లా మనము దాంతో ఎటువంటి డైట్ చేంజెస్ చేసుకోవచ్చు, ఎటువంటి డైట్ తీసుకుంటే మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటుందనేది క్లియర్గా చెప్తాం. కాబట్టి ఒకసారి కన్సల్ట్ అవ్వడం మంచిది. డాక్టర్, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. కుమారి గారు కడప నుంచి. నమస్తే అండి. నమస్తే అమ్మా, మాట్లాడండి డాక్టర్తో. నేను కడప నుంచి అమ్మా, నాకు షుగర్ ఉంది 3 ఏళ్ల నుంచి. ఓకే, మీ వయసు ఎంత అమ్మా? మధ్య నరాలు చేతులు వేళ్ళు వంగటం లేమ్మా. ఎప్పటి నుంచి? మీ వయసు ఎంత అమ్మా? నాది 60 కావస్తుంది అమ్మా. ఓకే, మీ వేళ్ళు సరిగ్గా వంగట్లేదు, అదేనా మీ ప్రాబ్లము? ఈ మధ్య నొప్పి వంగటం లే, అందులో ఒక చూపుడు వేలు ఎడమ చేతి వేలు అస్సలు వంగటం లేదు, వాపు వచ్చింది. ఓకే,
అది డిఫరెంట్ రీజన్ వల్ల అవ్వచ్చమ్మా. ఒకసారి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది బాడీలో చెక్ చేయించండి. ఇంకొకటి ఆర్ఏ ఫ్యాక్టర్ ఒకసారి మనం చెక్ చేయించండి. ఎందుకంటే అటువంటి మనకి బోన్స్లో సమస్య ఉండొచ్చు, ఆ జాయింట్ మధ్యలో వాపులు రావచ్చు, దాని మూలకంగా మీకు స్టిఫ్నెస్ ఉండొచ్చు. ఒకసారి అది చెక్ చేయించండి. ఒకవేళ డయాబెటిక్ లెవెల్ కూడా ఎక్కువగా ఉంది అని అంటే అది కూడా మనకి దీని మీద ఇంపాక్ట్ చేస్తుంది తగ్గకుండా. సో అన్నీ కన్సిడర్ చేసుకొని మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి, వాడితే తొందరగా తగ్గుతుందమ్మా. ఒకసారి ఆ టెస్ట్లు చేయించుకొని క్లినిక్కి కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ కాలర్ రమేష్ గారు, కృష్ణా జిల్లా నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాట్లాడండి డాక్టర్తో, ప్రాబ్లం చెప్పండి. మేడం గారు నమస్తే అండి, చెప్పండి సార్. నాకు నీరసం అండి, బాగా నీరసంగా ఉంటుందండి. ఎంత తిన్నా నీరసంగా ఉంటుంది. ఏమిటి అర్థం? ఎప్పటి నుంచి? ఒక 2 నెలల బట్టి అండి నీరసంగా ఉంటుంది. ఓకే, సో నీరసం అనేది డిఫరెంట్ రీజన్స్ వల్ల అవ్వచ్చండి. మీకు డయాబెటీస్ ఉంది అని అంటే ఎక్కువగా మూత్రానికి వెళ్తారు, ఎక్కువగా ఆకలేస్తుంది, వెయిట్ లాస్ అవుతారు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. దీంతో పాటు నీరసం కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్. అదే కాకుండా ఒకసారి మనను B12 డెఫిషియన్సీ ఉందా లేదా చెక్ చేయించండి, విటమిన్ D డెఫిషియన్సీ ఉందా ఒకసారి చెక్ చేయించండి. అండ్ ఒకసారి మీ షుగర్ లెవెల్స్ కూడా చెక్ చేయించి క్లినిక్ వస్తే మీకు ఇంకా క్లియర్గా మీ కేసు అనేది తీసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. డాక్టర్, నెక్స్ట్ కాలర్ మోహన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మ్యామ్. మాట్లాడండి డాక్టర్తో. మ్యామ్ నా పేరు శ్రీమోహన్. ఎస్, మేడం చెప్పండి. రీసెంట్ గా నాకు ఈ సైడ్ పెయిన్స్ వస్తున్నాయి మేడం, హెడ్ అయితే దానికి ఎటు సైడ్ అండి? ఐడా మేడం, 2 సైడ్లు మేడం, మన 2 సైడ్లు పెయిన్ వస్తున్నది. ఓకే, దాని విషయమై నేను కళ్ళ డాక్టర్ చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే నీ ఐ సైట్ కూడా అంత విషయం బాగుంది, కాకపోతే ఒక నర్వ్ చెవి నుంచి బ్రెయిన్ నుంచి వచ్చే నర్వ్ నుంచి టెస్ట్ చేసుకోవాలని చెప్పి అన్నారు. ఓకే, అది దేనివల్ల అనేది కొంచెం తెలుసుకుందాం అన్నట్లుగా. ఓకే. ఒకసారి మీ దగ్గర మీరు ఆల్రెడీ డయాబెటీస్ చెక్ చేయించారా? లేదు మేడం, లేదు, నాకు అటువంటి ఏమీ లేవు మ్యామ్. సో మనకి ఐ కంప్లైంట్స్ అనేది డిఫరెంట్ రీజన్స్ వల్ల రావచ్చు. మనకి నరం అనేది కంప్రెస్ అయ్యి ఉంటే అక్కడ ఏదైనా గ్రోత్ ఉండొచ్చు. ఆర్ ఎల్స్ డయాబెటీస్ ఉన్నప్పుడు డయాబెటిక్ రెటినోపతి అని ఒక కంప్లైంట్ ఉంటుంది. అంటే మనకి కళ్ళు మసగగా అవ్వటం అనేది దాని సిమ్టమ్ అన్నమాట. సో అలా కాకుండా మీకు పెయిన్ అనేది ఉంది కాబట్టి ఒకసారి మీరు క్లినిక్ వస్తే మీకు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి అండ్ ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉందనేది క్లియర్గా చెప్తాం. రైట్ డాక్టర్, నరాల సమస్యల గురించి మాట్లాడుకుంటే అసలు ఎందుకు స్టార్ట్ అవుతాయి, రీజన్ ఏంటి? సో నరాల సమస్యల్లో మనకి మెయిన్గా మాట్లాడుకుంటే సయాటికా అనేది ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ ఉంటారు. సో న్యూరలాజికల్ డిజార్డర్స్లో మనకి సయాటికాలో ఏమవుతుంది అని అంటే మనకి లోవర్ బ్యాక్ దగ్గర కింద కాళ్ళకి సయాటిక్ అనే ఒక నరం అనేది సప్లై చేస్తుంది అన్నమాట. సో మనకి వెనకాల లంబార్ దగ్గర ఒకవేళ కానీ డిస్క్ బల్జ్ ఉంది అని అంటే 2 బోన్స్ అనేవి దగ్గరకు వచ్చి ఆ నరం అనేది ఒత్తుకోపోవడం మూలన మనకి ఇటువంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఒకవేళ కానీ మీకు డయాబెటీస్ ఉన్నట్లయితే డయాబెటీస్ వల్ల డయాబెటిక్ న్యూరోపతి అనే ఒక కండిషన్ ఉంటుంది. దానిలో ఏంటంటే మనకి ప్రతి ఒక్క నర్వ్ అనేది ఎఫెక్ట్ అవ్వడం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాళ్ళల్లో నరాలు కానీ ఎఫెక్ట్ అయితే కాళ్ళల్లో నంబింగ్ సెన్సేషన్, అంటే మీకు స్పర్శ తెలియకపోవటము, నడిచినా కూడా మీకు పెయిన్ అనేది తెలియకపోవటము అండ్ సెన్సేషన్ లేకుండా ఉండటము, తిమ్మిర్లు ఎక్కువగా రావటము, ఇవి సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. ఏ పార్ట్ ఆఫ్ ద బాడీకి ఎఫెక్ట్ అయితే ఆ పార్ట్కి మనకి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక పేషెంట్లో కంటి దగ్గర ఒకవేళ నరం కానీ ఎఫెక్ట్ అయితే కంటి చూపులో మనకి తేడా కనిపిస్తుంది. చేతుల్లో ఎఫెక్ట్ అయితే చేతుల్లో మనకి స్పర్శ తెలియకపోవడం ఉండటము, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనకు తెలుస్తాయి. కాలర్ ఉన్నారు డాక్టర్, హైదరాబాద్ నుంచి కోటేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్తో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నాకు ఒక 3 years బ్యాక్ షుగర్ బయటపడింది. ఓకే, అయితే అది రాను ఏమైపోయిందంటే టైప్ 1 లోకి వెళ్ళిపోయింది అంటున్నారు. ఇన్సులిన్ తీసుకోవాలి. ఎప్పుడు ఇన్సులిన్ తీసుకున్న తర్వాత కూడా చెక్ చేసినా కూడా 300 400 వస్తుంది మేడం.
అంటే అన్కంట్రోల్ డయాబెటీస్ అని ఒక స్టేజ్ ఉంటుందండి. టైప్ 1 డయాబెటీస్ ఉంటే మీకు స్టార్టింగ్ నుంచి ఇన్సులిన్ వాడాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఆ గ్లాండ్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం మూలాన కూడా మీకు ఇటువంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ అన్కంట్రోల్ డయాబెటిక్ స్టేజెస్లో మీకు ఏమవుతుందంటే మనము ఎంత చిన్న ఫుడ్ తిన్నా కూడా షుగర్ లెవెల్స్ అనేవి హై ఉండటము అండ్ స్ట్రెస్ లెవెల్స్ కూడా దీనికి తోడుగా ఉండటం మూలాన మీకు ఆ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవ్వకుండా ఉండేటట్టు ఉంటుంది. సో ఇందులో మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే గ్లాండ్ని యాక్టివేట్ చేసి ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసేలాగా చేస్తుంది. సో ఆల్రెడీ మీకు ఇన్సులిన్ వాడిన తర్వాత కూడా 300 అంత లెవెల్లో ఉంది అని అంటే ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఇన్ కాంప్లికేటెడ్ స్టేజ్ అండి. ఒకసారి క్లినిక్కి కన్సల్ట్ అయ్యి మీ రిపోర్ట్స్ అన్నీ చూపిస్తే దానికి తగ్గట్టు మీకు ఎన్ని రోజులు వాడాలి ట్రీట్మెంట్ అనేది క్లియర్గా చెప్తాము. రైట్ డాక్టర్, ఈ నరాల సమస్యలు అనేవి ఎవరిలో అయినా చూడొచ్చా? స్పెసిఫిక్గా రీజన్ ఉన్న పేషెంట్స్లో మాత్రమే చూస్తామా? న్యూరలాజికల్ డిజార్డర్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళలో రావు. సో ఇఫ్ దే హ్యావ్ ఎనీ జాయింట్ కంప్లైంట్స్ ఆర్ డయాబెటీస్ ఆర్ వాళ్ళకి వెయిట్ గెయిన్ కానీ ఎక్కువగా ఉంది, హైపర్ టెన్షన్ ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి అని అంటే వీళ్ళల్లో కామన్గా వచ్చే సమస్య న్యూరలాజికల్ డిజార్డర్స్ అన్నమాట. సో ఇందులో మెయిన్గా ఏమవుతుంది అని అంటే లైక్ ఇందాక మాట్లాడుకున్నట్టు నరం అనేది ఒక దగ్గర మనకి డ్యామేజ్ అయింది ఆర్ ఎఫెక్ట్ అయింది అని అంటే కంటి దగ్గర మనకి బ్లర్నెస్ కానీ ఆర్ బ్లాక్అవుట్స్ అవ్వటము ఇట్లాంటివన్నీ చూస్తాము. అదే చేతుల దగ్గర టింగ్లింగ్ కానీ అంటే తిమ్మిర్లు కానీ సెన్సేషన్ లేకుండా ఉండటం కానీ ఆర్ ఏదైనా పట్టుకుంటే స్పర్శ తెలియకపోవడం కానీ ఇలాంటివి చూస్తుంటాము. అదే యూరినరీ బ్లాడర్ దగ్గర అంటే మనం మూత్రం వెళ్ళే ఏరియాలో కానీ మనకి ఎఫెక్ట్ అయింది అని అంటే యూరిన్ అనేది ఎక్కువగా పాస్ చేయటము ఆరెల్స్ పాస్ చేసినాక కూడా మనకు ఆ సెన్సేషన్ లేకుండా ఉండటం అనేది చూస్తాము. అదే మోషన్ వెళ్ళే ఏరియా దగ్గర కానీ మనకి ఎఫెక్ట్ అయింది అని అంటే మోషన్ వెళ్ళినా కూడా మనకి అది వెళ్ళామో లేదో అనేది తెలియకుండా ఉండటము. అండ్ దాంతోపాటు మనకి ఒకవేళ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి ఎఫెక్ట్ అయింది అని అంటే డిఫరెంట్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇలా మనము ఈ కంప్లైంట్స్ అనేవి యూజువల్గా 45 అండ్ అబవ్ ఏజ్లో ఎక్కువగా చూస్తాము. బట్ ఇప్పుడు మనము డయాబెటీస్ ఒకవేళ 25 ఇయర్స్ నుంచి ఉంది అని అంటే ఈవెన్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో కూడా ఈ కంప్లైంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి రాకుండా ఎట్లా అంటే జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? అంటే నరాల సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ జాయింట్ కంప్లైంట్స్ వల్ల వచ్చింది అని అంటే కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి సజెస్ట్ చేస్తాము, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్. వాటితో పాటు మెడిసిన్స్ వాడినట్లయితే ఆల్రెడీ డ్యామేజ్ అయిన నర్వ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు. అలా కాకుండా డయాబెటీస్ వల్ల వచ్చింది అని అంటే రూట్ కాజ్ డయాబెటీస్ కాబట్టి ఫస్ట్ డయాబెటీస్ని కంట్రోల్ చేసి దాని తర్వాత ఈ కంప్లైంట్ అనేది మనము రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు. సో వన్స్ నరం అనేది దెబ్బ తినుకుంటూ వచ్చింది అని అంటే ఆ డ్యామేజ్ని ఫస్ట్ స్టాప్ చేసి ఉన్న ఏదైతే నార్మల్ నర్వ్ ఏదైతే ఉందో దాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ అండ్ ఈ రివర్స్ బ్యాక్ ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది, బట్ రివర్స్ బ్యాక్ అనేది కంపల్సరీ అవుతుంది. డాక్టర్, ఇంతకుముందు మీరు తిమ్మిర్ల గురించి చెప్పారు. చాలా మందిలో కామన్గా చూస్తూ ఉంటాం, అంటే అట్లా కూర్చుని ఉన్న ఏదైనా ప్రెషర్ ఎక్కువైనా కూడా చాలా మందికి తిమ్మిర్లు వస్తూ ఉంటాయి, తొందరగానే అది ఓవర్కమ్ అవుతారు. అంటే దేనికన్నా ఇండికేషనా? అప్పుడప్పుడు అది జరుగుతూ ఉంటుందా డాక్టర్? సో యూజువల్గా కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి తిమ్మిర్లు అనేవి ఎక్కువగా వస్తాయి అండ్ వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకున్నా కూడా మసిల్ స్పాసమ్స్ రావటం వలన మనకి ఇలాంటివి చూస్తాం. అలా కాకుండా మీరు ఇలా కాళ్ళు బాస్పెట్లు వేసుకొని కూర్చున్నప్పుడు కింద మనకి ఒకవేళ తిమ్మిర్లు వచ్చినాయి అని అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మీ బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం మూలాన అక్కడ మీకు అలాంటి తిమ్మిర్లు రావడం జరుగుతుంది. దట్ ఈస్ డిఫరెంట్. అండ్ మనకి న్యూరలాజికల్ కండిషన్స్లో వచ్చే తిమ్మిర్లు డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి నార్మల్గా ఇలా కూర్చున్నా కూడా తిమ్మిర్లు రావటము అండ్ ఒకవేళ ఆ పార్ట్ని ముట్టుకున్నా కూడా వాళ్ళకి కొంచెం ఆ సెన్సేషన్ కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. సో దీన్ని మనము న్యూరలాజికల్ కండిషన్కి నార్మల్ కండిషన్కి డిఫరెన్షియేట్ చేయొచ్చు. రైట్ డాక్టర్, కాలర్ ఉన్నారు ఏడుకొండలు మంగళగిరి నుంచి. నమస్తే అండి. నమస్తే సార్. ప్రాబ్లం చెప్పండి డాక్టర్తో. హలో అండి, నాకు షుగర్ వచ్చి 10 ఏళ్ళు అయిందండి. ఓకే అండి. అయితే ఏళ్ళు వాపులు వస్తున్నాను, మంటలు పడతాం. కాళ్ళ వాపులు మంటలు. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఉందండి? ఇది దగ్గర సంవత్సరం నుంచి ఉందండి.
ఓకే, కాళ్ళ వాపులు అనేవి 2 రీజన్స్ వల్ల వస్తాయండి. ఒకటి కిడ్నీ సమస్య, ఒకటి హార్ట్ సమస్య. ఒకవేళ మీకు డయాబెటీస్తో పాటు బీపీ కానీ ఉందా? లేదు మేడం. లేదు కాబట్టి ఒకసారి మనము కిడ్నీకి ఏమన్నా ఎఫెక్ట్ అయిందా అనేది చెక్ చేయించుకుందాము. అండ్ దాంతోపాటు ఒకసారి ఈసీజీ కానీ అలాంటివి తీయించుకొని క్లినిక్ వచ్చినట్లయితే మీకు కండిషన్ దేని మూలకంగా ఉందనేది చూసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ వాడినట్లయితే కంపల్సరీ మీకు ఆ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుతుందండి. రైట్ డాక్టర్, డయాబెటీస్కి అలాగే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి డాక్టర్? సో మెయిన్గా డయాబెటీస్కి మనము సజెస్ట్ చేసేది ఏంటంటే మెడిసిన్స్తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది కంపల్సరీగా చేయాలి. సో వాట్ ఆర్ దోస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అని అంటే ఎవ్రీడే అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ ఇన్ సన్లైట్ చేస్తే ఇంకా బెనిఫిటరీ. అండ్ దాంతోపాటు మనం తీసుకునే డైట్లో అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వెయిట్, మన హైట్కి ఎంత వెయిట్ ఉండాలనేది ఫస్ట్ మనం క్యాల్కులేట్ చేసుకొని మీ క్యాలరీ ఎంత తీసుకుంటున్నారు. అనవసరంగా అన్నెసెసరీగా ఫుడ్ ఇంటేక్ అనేది తీసుకోకూడదు. ఆకలి వేసినప్పుడు మాత్రమే ఫుడ్ అనేది తీసుకోవాలి. కొంతమందికి బులిమియా అని, ఈటింగ్ డిజార్డర్స్ అని డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ వాడుతూ వాటితో పాటు డైట్ అనేది కరెక్ట్గా తీసుకుంటే మీకు ఈ సమస్య అనేది రివర్స్ బ్యాక్ అవుతుంది. అండ్ ఎటువంటి డైట్, మెయిన్గా మనము ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నట్లయితే డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మెయిన్గా ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి స్పైకప్ అవ్వకుండా, దాని తర్వాత ఫైబర్ తర్వాత మనం కానీ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నట్లయితే ఈ కండిషన్ అనేది మనకి పెరగకుండా ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్ మనం కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్వి తిన్నాము అని అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కానీ చపాతీ కానీ డైరెక్ట్గా ఎక్కువ మోతాదులో తీసుకున్నాము అని అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంప్లీట్గా స్పైకప్ అయిపోతాయి అన్నమాట. సో అలా కాకుండా ఉండటానికి ఫస్ట్ ఫైబర్ ఫుడ్ తీసుకొని దాని తర్వాత మనము కార్బోహైడ్రేట్స్ కన్స్యూమ్ చేసినట్లయితే మనకి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. దాంతోపాటు ప్రోటీన్ అండ్ డిఫరెంట్ న్యూట్రిషన్స్ అనేవి ప్లేట్లో అనేది ఉండాలి. సాలెడ్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అన్నీ మీకు మీ హైట్కి మీకు ఎంత వెయిట్ ఉండాలనేది చూసుకొని ఎంత పార్ట్ ఆఫ్ ద న్యూట్రిషన్ మీ బాడీకి సెట్ అవుతుందనేది మీరు తెలుసుకొని దానికి తగ్గట్టు మీరు తిన్నట్లయితే మీకు ఈ సమస్య రాదు. అండ్ ఒకవేళ ఉన్నా కూడా రివర్స్ బ్యాక్ అవుతుంది. అండ్ డాక్టర్, ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ వస్తుంది అని చెప్పారు, అలాగే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి డాక్టర్ ప్రెగ్నెన్సీ టైంలో? యూజువల్గా నాట్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ దట్, బట్ సమ్ టైమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కాళ్ళల్లో మంటలు, కాళ్ళు లాగటం అనేది ఎక్కువగా చూస్తాము. ఇట్ ఈస్ డ్యూ టు సయాటికా కంప్లైంట్. ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో ఈ సమస్య అనేది ఎక్కువగా చూస్తాము. అండ్ ఇది రివర్స్ బ్యాక్ అవుతుంది. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మోస్ట్లీ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినప్పుడు అది అలానే ఉండిపోయే ఛాన్సెస్ చాలా వరకు, అంటే 95% చాలా మందిలో తగ్గిపోతుంది, బట్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎవరిలో ఉంటాయి డాక్టర్? యూజువల్గా ఒబెసిటీ ఉన్న పేషెంట్స్లో ఆ కండిషన్ అనేది రివర్స్ బ్యాక్ అవ్వటము కొంచెం తక్కువ. బట్ 95% ఆఫ్ ద కేసెస్లో జెస్టేషనల్ డయాబెటీస్ అనేది తర్వాత తగ్గిపోతుంది. బట్ వన్స్ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది అని అంటే ఇట్ ఈస్ అ వార్నింగ్ సైన్ మీకు ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంది అని. సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం మూలాన మీకు ఈ ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు ఉంటుంది. అండ్ ఆల్సో హోమియోపతి మెడిసిన్స్ వాడటం మూలాన ఆల్రెడీ ఉన్న కండిషన్ తగ్గి మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు మీకు మెడిసిన్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. అండ్ అడ్వాన్స్డ్ హోమియోపతి ఫార్ములాస్ వాడటం మూలాన ఎనీ కైండ్ ఆఫ్ కండిషన్ మీ కాన్స్టిట్యూషన్ బేసిస్లో ఉంది అని అంటే హెరిడిటరీ పరంగా వచ్చినా కూడా మీకు ఆ సమస్య రివర్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి పేషెంట్కైనా ఈ డయాబెటీస్ కావచ్చు, ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రివర్స్ బ్యాక్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది డాక్టర్? సో మెయిన్గా పేషెంట్కి ఎన్ని రోజుల నుంచి ఉంది అనేది కన్సిడర్ చేసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక పేషెంట్ 10 years నుంచి డయాబెటీస్ ఉంది. సో 10 years నుంచి డయాబెటీస్ ఉంది, ఈవెన్ ఆఫ్టర్ యూజింగ్ అలోపతిక్ మెడిసిన్స్ వాళ్ళ డయాబెటీస్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు అని అంటే ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ టైం. అట్లా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళలో అలా అవుతుందని కాదు. వీ హ్యావ్ ఫ్యూ కేసెస్ వేర్ ఈవెన్ ఇన్ 3 monthsలో వాళ్ళకి డయాబెటీస్ అనేది రివర్స్ బ్యాక్ అయింది. సో ఇలా మనకి పేషెంట్
ని బట్టి మనకి వాళ్ళకి ఎంత టైం పడుతుంది అనేది చెప్పొచ్చు. మ్యాక్సిమం మనము అట్లీస్ట్ 3 years అనేది కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది అనేది చెప్తాము. బట్ వాళ్ళ కండిషన్ అనేది 1 month 2 months నుంచి ఉంది ఆర్ 1 year నుంచి ఉంది అని అంటే తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. రైట్ డాక్టర్, ఈరోజు హలో డాక్టర్లో ఈ డయాబెటీస్కి కావచ్చు, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్కి కావచ్చు, ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి హోమియో కేర్ ఇంటర్నేషనల్, అండ్ వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.